హే గైస్ ఎలా ఉన్నారు? ఈరోజు మన ముందు ఉంది యమహా R15 V4. ఇవాళ వీడియోలో దీని రివ్యూ అయితే చూసుకుందాం అనమాట. అంటే మరి అంత డీప్గా అయితే చెప్పలేను, చెప్పను కూడా. సో ఎందుకంటే కొంచెం లాంగ్ వీడియో అవుతుంది అనమాట. దీని స్పెసిఫికేషన్స్ కానీ దీని ఫంక్షన్స్ కానీ పైన చెప్పేస్తాను. నాకు వీలైనంత వరకు అయితే కవర్ చేస్తాను అనమాట ఈ బైక్ సంబంధించింది. సో ఇక్కడ చూడొచ్చు. సో ఇదే బైక్ ఇవాళ వీడియోలో మనం రివ్యూ చేయబోతున్నాం. అండ్ ఎక్కడా లేట్ చేయకుండా వీడియో స్టార్ట్ చేద్దాం. మనకి బైక్ అయితే ఈ విధంగా ఉంటుంది చూడడానికి. మనకి బైక్ వచ్చేసి మనకి రెడ్ అండ్ బ్లాక్తో వస్తుంది. ఫ్రంట్ కానీ బ్యాక్ కానీ సైడ్ కానీ ఒకసారి చూడొచ్చు ఎలా ఉంది ఏంటి లుక్. కానీ ఎవరైనా కొనాలి అనుకుంటే కొనుక్కోవచ్చు, చాలా బాగుంది. దీంట్లో నాకు నచ్చింది ఏంటంటే హార్న్ అయితే చాలా దారుణంగా ఉంది, చెవులైతే పగిలిపోతుంది అనమాట. హెల్మెట్ లేకపోతే మీకు దీన్ని యూజ్ చేస్తున్న కొద్దీ మీకు చెవుడైతే పరావర్ వస్తుంది, గుయ్యి ఉంటుంది అనమాట. చెవులు అయితే చాలా దారుణంగా ఉన్నాయి. కొన్ని ఫీచర్స్ అయితే ఉన్నాయి, అవి ఎక్స్ప్లెయిన్ చేస్తా. ఇది వచ్చేసి ఇంజన్ క్యూల్ స్విచ్ బటన్ అండ్ అలాగే మనకి ఇంజన్ స్టార్ట్ చేసేది కానీ మనకి ఇవన్నీ ఉన్నాయి కదా, హార్న్ కానీ ఇవన్నీ ఉన్నాయి. సో ఇక్కడ చూసుకుంటే మన డిస్ప్లేలో వచ్చేసరికి మనకి ఒకసారి చూడొచ్చు. సో ఈ విధంగా ఉంటుందన్నమాట డిస్ప్లే. దీంట్లో కొన్ని ఫీచర్స్ ఉన్నాయి ఈ డిస్ప్లేలో కూడా, ఇవి కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను నేను. ఒకసారి స్క్రీన్ మీద చూడవచ్చు, మీకు కొన్ని ఫీచర్స్ అయితే ఉన్నాయి. ఎస్ఎంఎస్ కానీ, కాల్ అలర్ట్ కానీ, యాప్ కనెక్టివిటీ కానీ, ఫోన్ ఛార్జింగ్ ఎంతైతే ఉందో, స్ట్రీట్ మోడ్ అని. దీంట్లో టూ మోడ్స్ ఉంటాయి, ట్రాక్ మోడ్ అని స్ట్రీట్ మోడ్. సో వీటికి సంబంధించిన గేర్ అయితే మనం ఏ గేర్ మీద ఉన్నాం ఏంటి అనే షిఫ్ట్ కూడా ఉంటుంది. ఫ్రెండ్స్ చూడొచ్చు ఎలా ఉంది ఏంటి అనేసి. కొన్ని క్లిప్స్ అయితే పోయాయి అనమాట. సో అందుకే మీకు కొంచెం షార్ట్ వీడియో అవుతుంది. బైక్ చూడొచ్చు సైడ్ నుంచి ఎలా ఉంది ఏంటి అనేసి. సరే సౌండ్ అయితే చూడండి ఎలా ఉంది ఏంటి అనేసి. గ్రౌండ్ క్లియరెన్స్ కూడా చాలా ఎక్కువే ఉందన్నమాట. 170 mm అయితే ఉందన్నమాట మన బైక్. సంథింగ్ ఎంత ఉంటుంది. సో నార్మల్గా ఇండియన్ రోడ్స్కి ఇది సరిపోతుంది, చాలా ఎక్కువ. ఇక్కడ చూడొచ్చు ఇంజన్ ఎలా ఉంది ఏంటి అనేసి. సో నేనైతే 6 feet ఉంటాను, అంటే 5.11 కానీ ఇట్లా ఉంటాను అనమాట. నేను హైట్ నాకు దగ్గర చూడొచ్చు బైక్ ఎలా ఉంది ఏంటి అనేది. ఒకవేళ ఎవరైనా హైట్ వాళ్ళు కొనుక్కోవాలి అంటే చూడండి ఈ లుక్ ఎలా ఉంది ఏంటి అనేసి. హైట్ ఉన్న వాళ్ళకి కూడా చాలా బాగుంటుంది. మనకి యూఎస్డి ఫోక్స్తో వస్తుంది అనమాట. యూఎస్డి ఫోక్స్ అనేవి చాలా బాగుంటాయి. అండ్ మనకి బ్యాక్ సైడ్ చూసుకుంటే ఇది మోనో షాక్ సస్పెన్షన్ అంటారు ఇది. సో దీంతో అయితే వస్తుంది అనమాట. సో ప్రతి బైక్ ఈ విధంగా వస్తుంది మనకి చూడడానికి. సో ఇక్కడ వివిఏ అని ఉంది, వివిఏ. సో బ్యాక్ సైడ్ చూడొచ్చు ఎలా ఉంది ఏంటి. సీట్ హైట్ కూడా చూడండి ఎంత ఉంది ఏంటి. మీకు స్క్రీన్ మీద చూపిస్తారు మీకు సీట్ హైట్ ఎంత ఉంది ఏంటి అనేసి. ఒకసారి బైక్ తోలుతున్నప్పుడు ఒకసారి చూడండి ఎలా ఉంది ఏంటి అనేసి. ఎందుకంటే తోలుతున్నప్పుడు లుక్ ఎలా ఉంది ఏంటి అని ముఖ్యం కదా మనం బైక్ కొనేటప్పుడు. ఒకసారి చూడండి ఎలా ఉంది ఏంటి అని. సో నాకైతే చాలా బాగా అనిపించింది. దీంట్లో నాకు మైనస్ అనిపించింది ఏంటంటే ఒక హార్న్ అనమాట. చెవులు అయితే పగిలిపోతున్నాయి. సో బ్రేక్స్ కూడా చాలా బాగా పడుతున్నాయి దీంట్లో. అండ్ స్పీడ్ కూడా నేను మొత్తం చెక్ చేశాను, ఎవ్రీథింగ్ ఈజ్ పర్ఫెక్ట్. చాలా బాగుంది బండి అయితే. కొనుక్కోవాలి అనుకున్నప్పుడు ఖచ్చితంగా కొనుక్కోవచ్చు. ఒకసారి చూసుకోండి కలర్స్ ఎన్ని ఉన్నాయి ఏంటి అనేసి, మీ హైట్ తగ్గట్టు ఉందా లేదా అని. సో నా హైట్కి అయితే చాలా పర్వాలేదు, 5'11" ఉంటా నేను. చాలా బాగుంది బైక్ అయితే. ఈ వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. ఇటువంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ ఫాలో అవ్వండి. మంచి కంటెంట్ ఉంది మన దాంట్లో.